హలో ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రజలకు ఉపయోగపడేటట్లుగా కట్టించింది రైతు భరోసా కేంద్రం. ఇది మా చరిత్ర. అంటే ఇది మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఉపయోగపడాల్సిందే సచివాలయం. ఎప్పుడైతే మీ ప్రభుత్వం వచ్చిందో దాన్ని నిలిపేసినారు, ఒక బెడ్ కూడా కట్టలేదు. మీరు ఏదన్నా ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయాలంటే ఫస్ట్ సచివాలయాన్ని పూర్తి చేసుకొని అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేసి ఇక్కడ ఉండే గ్రామ ప్రజలకు సమస్యలు తీర్చడానికి మీరు సహకరించాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. కోట్లతో ఇది జగన్ గారి హయాంలో చరిత్ర చెప్పుకోవడానికి. ఎందుకంటే చిన్నపిల్లలకి చదువుకొని ఉన్నతమైన స్థానాలకు అందుకోవాలని చెప్పేసి జగన్ గారు ఆలోచన చేసి పిల్లల కోసం సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ స్కూల్ అనేది ఏర్పాటు చేసినారు. దీనికి దాదాపు 2.5 కోట్లు పెట్టి కట్టిస్తూ ఉన్నారు. ఒకసారి మీడియా సోదరులు కూడా దీని లోపలికి వచ్చి చూస్తే బాగుంటుందని నేను వాళ్ళు ఏం చేస్తారు, రావడం డబ్బులు పెట్టి కట్టేయాలని కూడా మాట్లాడుకున్నారు. రెడ్డి ఏదైతే నీళ్ళ సమస్య ఉందో, ఆ విద్యుత్ సమస్య ఉందో దాన్ని తీరిస్తే 18,45 తింటుమే విశ్వాసం పట్టలేదు. అవే బట్టలే వాళ్ళు ఇచ్చినారు. వాళ్ళ ప్రభుత్వంలో ఏం బట్టలు బ్యాగులు ఏమీ అవే బాగా అమ్మఒడి ఇచ్చుకోవాలి. రైతు భరోసా వస్తుంది. ఏమేం పడలేదు. పెద్దమ్మకి 1500 వస్తుంది. ఊరికి లేదమ్మా 15 రూపాయలు 18,000 వస్తుంది. పిల్లలు చదువుకునే వాళ్ళకి 5 మంది 7 మంది ఏం లేదు. ఫ్రీ గ్యాస్ ఏమన్నా ఫ్రీ గ్యాస్ అంతవరకు అయితే లేదు. ఎన్ని గ్యాసులు 3 ఇస్తామని సరే 4 సరే ఫ్రీ గ్యాస్ అది ఎవరికి వచ్చేది అది ఎవరికి వచ్చలేదు. మీకు మంచి నీళ్ళు ఏమన్నా వేపిస్తామని ఏమన్నా మాట ఇచ్చినారు? చెప్తారు మేడం. గెలిచాక వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటాం, మా ఇంట్లో ఎమ్మెల్యే కొత్త ఎమ్మెల్యే వచ్చిపోయినాడా మన ఎమ్మెల్యే అయితే మీ సమస్య చెప్తేనేదమ్మా ఏమన్నా కానీ తెలిసేది దానికి. ఎందుకంటే వాళ్ళు 11 నెలలు అయింది, ఇంటింటికి మంచి నీళ్ళు అన్నారు. కరువు ప్రాంతం అని చెప్పేసి అసెంబ్లీలో ఏమో బాగానే మాట్లాడుతూ ఉన్నారు. పార్థసారథి గారు ఊరికే మాట్లాడే పల్లెల్లో వచ్చి చూస్తే ప్రజల సమస్యలు ఎట్లయితే నిలబడిపోయినాయో అట్లే నిలబడిపోయినాయి. మళ్ళీ ఈసారి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్న గెలిచింటే ఎమ్మెల్యే గారు మన సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు తప్పకుండా మీకు ఇచ్చిన మాటలు అయితే ఆయన నిలబెట్టుకునేవాడు. ఖచ్చితంగా మీ ఊరికి డెవలప్మెంట్ చేసి చూపించే అతను. ఎందుకంటే ఇంతకుముందు గతంలో చేసినారు పైప్ లైన్. ఇప్పుడు నీళ్లు లేకున్నప్పుడు కొండల నుంచి పైప్ లైన్ తీసుకొని వచ్చినారు. ఆ విషయం మాకన్నా మీ గ్రామస్తులకే అందరికి బాగా తెలుసు దీని విషయం. అవునా?
ఎక్కడి నుంచో కొండల్ని చీల్చుకుంటూ తీసుకొని వచ్చినారండి. పైప్ లైన్ రెడీ ఉన్నప్పుడే తీసుకొని వచ్చి ఇదంతా మంచినీళ్ళు కొంతవరకు మీకు అనుకూలం అనేది తీర్చినారు. ఇంకా కొద్దిగా కింద లైన్ పైన ఉన్న వాళ్ళకి కొద్దిగా రావడం లేదు నీళ్ళు అనేది. మళ్ళీ ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతా ఉంది. కనీసం ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు అందించకపోయిందంటే ఈ ప్రభుత్వం ఎంతవరకు ప్రజలకు ఆదుకుంటుంది అనేది ప్రజలే మీరు అర్థం చేసుకొని మళ్ళీ రాబోయే రోజుల్లో మీరు బాగా అర్థం చేసుకొని ఎవరికైతే మీకు పనులు చేసింటారో ఆ నాయకులను గుర్తుపెట్టుకొని ఇది చేయాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎవరు వస్తే బాగా అని మీరు ఆలోచించుకోండి. ఈ రోడ్డు వేయించింది ఎవరు? తర్వాత డబ్బులు ఇది జీడిపోలేసింది. ఇప్పుడు మనము 4 లక్షలు 5 లక్షలు పెట్టి రెడ్డి పంట మెప్పించాడమ్మా. ఆ మోటార్ కూడా మన రెడ్డి వేయించాడు, బోర్లు వేయించాడు. మరి ఇప్పుడు మన రెడ్డి గెలుపుకున్న మేరకి సన్న చూపు చూస్తారు అన్నారు. అట్లా రెడ్డి అని చెప్పించాడు, రెడ్డి అన్నీ చెప్పించాడమ్మా. ఏంటికి చెప్పించలేదు, ఏమి చేయించాలో చెప్పండి. అప్పుడు అన్ని అనుకూలం చేసినాడు. మంచి నీళ్ళ ప్రాబ్లమే. అంత చెప్పినా మేడం మా వాళ్ళు ఎవరైనా కాదండి. ఇప్పుడు ఊరోళ్ళు మీరు నిజాలే చెప్తారు కదా, అబద్ధాలు మేమైతే వేరే పచ్చి పచ్చి వాళ్ళు అక్కడే అంటారు మమ్మల్ని. కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇదే పైప్ లైన్ ఇవన్నీ తీసి అన్న గెలిచిన తర్వాత ఒక గడప గడపలో మాట ఇస్తున్నారు అన్నమాట. ఇదంతా తీసి మా